జూబ్లీహిల్స్ ఒక్కటే కాదు, హైదరాబాద్ జిల్లా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు జిల్లా ఎన్నికల అధికారి కర్నన్. కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలు డబ్బులు వెంట తీసుకెళ్తే పక్కా డాక్యుమెంట్స్ ని చూపించాలంటున్నారు. 20,000 కంటే ఎక్కువ పట్టుకెళ్తే వాటికి ఆధారాలు చూపించాల్సిందేనన్నారు ఎన్నికల అధికారి. లేదంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. డబ్బు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, డబ్బులు ఎలా సంపాదించారు అన్న అంశాలకు సంబంధించి డాక్యుమెంట్స్ ను చూపించాల్సి ఉంటుందన్నారు. ఏ చిన్న వయలేషన్ జరిగినా ఊరుకోమని హెచ్చరించారు జిల్లా ఎన్నికల అధికారి కర్నన్. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే ఊరుకునేది లేదన్నారు డీఈఓ. అభ్యర్థులు 40 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చన్నారు. Cash above 10 lakhs will be report to unaccounted cash report to income tax. ఎవరైనా ఇప్పుడు ఈ ఏరియాలో రేపు నుంచి ఎవరైనా అన్అకౌంటెడ్ 10 lakhs తీసుకున్నా వీరు నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ అవుట్ సైడ్ విత్ ఇన్ హైదరాబాద్ కూడా ఎవరైనా మూవ్మెంట్ చేశారన్నా వీ విల్ అది ఒక ఈ ఎలక్షన్ వల్ల చేయడానికి అవకాశం ఉందని చెప్పి వారిని పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కూడా రెఫర్ చేయడం అవకాశం ఉంటుంది. మేజర్ నా ద్వారా రిక్వెస్ట్ చేసి అబౌట్ 20,000 క్యాష్ తీసుకువెళ్ళారన్నా ప్లీజ్ హ్యావ్ సమ్ ప్రూఫ్ తీసుకుని ఇలా చెప్తున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రైట్ శ్రవణ్, హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు డీఓ కర్నన్. సో ఒకవేళ వైలేషన్స్ జరిగితే ఎటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు? ఎస్, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా కొంత మిస్టేక్ జరిగినా వాటిపైన చాలా సీరియస్గా ఎన్నికల అధికారులు వ్యవహరిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నన్ ఉన్నారు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నిన్న షెడ్యూల్ రిలీజ్ అయింది. సో ఈ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఇక మీద పూర్తి స్థాయిలో కేవలం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికే కాకుండా హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ మొత్తం కూడా, అంటే రెవెన్యూ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఎవరైనా ఈ రూల్స్ అతిక్రమిస్తే, ముఖ్యంగా డబ్బులు తీసుకొని వెళ్ళాలన్నా వాళ్ళు పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది. ఒక సామాన్యుడు 20,000 కన్నా అధికంగా జోబులు అంటే లిక్విడ్ క్యాష్ పెట్టుకొని వెళ్తుంటే మాత్రం వాటిపైన పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ సమర్పించకపోతే ఆ డబ్బులు నేరుగా స్వాధీనం చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. దాంతోపాటు అభ్యర్థులు కూడా చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి లిమిట్ దాదాపుగా 40 లక్షల రూపాయల వరకు మాత్రమే. అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే కూడా పూర్తి స్థాయిలో వాటి లెక్కలు కూడా చూపించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ప్రకటనలు ఇస్తున్నారు, ఏ పేపర్లో ఇస్తున్నారు, ఏ టీవీలో ఇస్తున్నారు అన్నటువంటి అంశాలు కూడా ప్రధానంగా పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులకు ఎప్పటికప్పుడు సమర్పించాల్సి ఉంటుంది. ఏ రూపాయి ఖర్చు పెట్టినా కూడా ముందుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతనే వాళ్ళు ఆ రూపాయి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సెక్యూరిటీ పరంగా అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్ని ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయని ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ అందుబాటులో ఉంటాయి. నిరంతరం చెకింగ్ చేస్తూనే ఉంటాయి. వాళ్ళు నిరంతరం హైదరాబాద్ డివిజన్ అంటే మొత్తం హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. కానీ ఎక్కువ ఫోకస్ మాత్రం జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉంటుందనేది ఎన్నికల అధికారి కర్నన్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్తో పాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు 9 ఉంటాయి. వీడియో సర్వేలెన్స్ టీంలు కూడా 2 ఉండబోతున్నాయి. నిరంతరము ఎక్కడ చెకింగ్ జరిగినా ఆ చెకింగ్ జరిగేటువంటి ప్రతి క్షణం కూడా వీడియో తీసేందుకు ప్రత్యేకమైనటువంటి టీంలు కూడా అందుబాటులో ఉండబోతున్నాయని చెప్తున్నారు. అకౌంటింగ్ టీంలు కూడా 4 సభ్యులతో కూడినటువంటి టీమ్స్ రంగంలో ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఒక సామాన్యుడు లిక్విడ్ క్యాష్ జోబులో 20,000 కన్నా ఎక్కువ పెట్టుకొని పోతే పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ చూపించాల్సి ఉంటుంది. 10 లక్షల రూపాయల కన్నా ఎక్కువ, ₹1 ఎక్కువ ఉన్నా సరే వాటిని నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు మేము అందజేస్తాము. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉంటే అవన్నీ ప్రూఫ్లు తీసుకొని వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు సమర్పించిన తర్వాతే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయి. లేదు అంటే ఆ డబ్బులు తిరిగి రాకుండా ఉంటాయి. అనేక ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఉత్పత్తి అవుతాయి. అంటే అవన్నీ కూడా అనేక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. సో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనాలు అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇల్లీగల్ గా డబ్బులు క్యారీ చేసిన డబ్బులు ఎవరు రైట్, ఇంకా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే మిస్ఇన్ఫర్మేషన్ కి సంబంధించి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, అలాగే ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు డీఈఓ? ఇప్పుడు నార్మల్ క్రైమ్తో పోల్చుకుంటే సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టులు
సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫేక్ వార్తల మీదనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నటువంటి దృశ్యాలు మనం క్రైమ్ రికార్డులో చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కూడా ప్రత్యేక నిఘా ఉండబోతుంది అనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారితో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా నిన్న మీడియా ముఖంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కూడా వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వకపోతే వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం, వాళ్ళు జైలుకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉత్పన్నం కాబోతున్నాయని చెప్పేటువంటి ప్రయత్నం అధికారులు చేశారు. జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ అంటే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆఫీస్ ఉండేటువంటి జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోషల్ మీడియా పైన సర్వేలెన్స్ కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేయబోతుంది. అది కాకుండా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి సోషల్ మీడియాలో నిఘా పెట్టేటువంటి టీం పనిచేయబోతుంది. దాంతోపాటు నియోజకవర్గాలకు అంటే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో, ఎవరెవరు సోషల్ మీడియా అకౌంట్ ఎక్కువ వాడుతున్నారు, ఎక్కువ పోస్టులు పెడుతున్నారు, రోజుకి ఎన్ని పోస్టులు పెడుతున్నారు, వాటికి ఎంత మేర పర్మిషన్ ఉంది, ఎవరి మనోభావాలు దెబ్బతీస్తున్నారు, ఇవన్నీ ప్రతి అంశం పైన కూడా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నారు. కొంత వైలేషన్ వచ్చినా సరే వాళ్ళ మీద నేరుగా క్రిమినల్ కేసులు బుక్ చేస్తామనేది హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటు జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. స్టేటస్ పెట్టుకున్నా, వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నా, వాట్సాప్లో ఫేక్ వార్తలు ప్రమోట్ చేసినా లేదా ఫేక్ సర్వేలు ప్రమోట్ చేసినా, ఒక నాయకుడికి కొమ్ము కాస్తూ ఫేక్గా వార్తలు ప్రమోట్ చేసినా కానీ వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఏ అడ్వర్టైజ్మెంట్ చేసినా అది పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏది చేసినా సరే పూర్తి స్థాయిలో ఎన్నికల నియమావళికి లోబడి ఎన్నికల అధికారుల పర్మిషన్ తీసుకొనే ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పబ్లికేషన్ ఎన్నికల అధికారుల పర్మిషన్ లేకుండా పెడితే మాత్రం వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. దాంతోపాటు వాళ్ళ మీద పెనాల్టీ కూడా పడేటువంటి అవకాశం, అంటే ఫైన్లు కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా మాత్రం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాము అనేది ఎన్నికల అధికారులు నిన్న మా మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అతి ముఖ్యంగా హైదరాబాద్లో అంటే చాలా బిజినెస్ మ్యాన్లు ఉంటారు, చాలా కమర్షియల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటాయి. సామాన్యులు కూడా వాళ్ళ జీతం కూడా జోబులో పెట్టుకొని తీసుకువెళ్ళాలంటే కూడా వాళ్ళ దగ్గర ఫుల్ ప్రూఫ్ ఉండాలి. 20,000 కన్నా ₹1 ఎక్కువ ఉన్నా సరే పూర్తి స్థాయి ప్రూఫ్ పెట్టుకొని వాళ్ళు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రూఫ్ లేకుండా డబ్బులు క్యారీ చేస్తే అవి వాళ్ళకి చెందకుండా పోతాయి అనేది అధికారులు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో బయటికి వచ్చినటువంటి వాళ్ళు లిక్విడ్ క్యాష్ ఒకవేళ క్యారీ చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో డాక్యుమెంట్, ఒక ఇల్లు అమ్మినా, ఒక బంగారం కొనడానికి వెళ్ళినా కారణం ఏంది, ఎక్కడి నుంచి వచ్చాయి, దేనికోసం తీసుకెళ్తున్నారనేటువంటి అంశాలు ప్రతిదీ కూడా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ చూపించకపోతే మాత్రం వాటి అన్నింటినీ కూడా ఎన్నికల అధికారి అధీనంలోకి వెళ్తాయనేది అధికారులు స్పష్టం చేశారు. థ్యాంక్ యూ శ్రావణ్.